వాళ్ళు చేసిన తప్పులే మిమ్మల్ని గెలిపిస్తాయని మీరు బిందాస్‌గా ఉన్నారా? లేదు ప్రజలతో మనం ఈ విధంగా ట్రావెల్ కావాలా, ఇవి చేయాలా మనము, ఇవి సాధించాలి మనం అనే ఒక దృక్పథంతో ముందుకు పోతున్నారా? డెఫినెట్‌గా మేము ఏదైతే హ్మ్. 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందో, హ్మ్. ఆ పనులు, ఆ హ్మ్. విధానాలు మాకు కొంత మేలు చేస్తాయి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు డిఫరెన్స్ చూస్తా ఉన్నారు. హ్మ్. అదే విధంగా ఏదైనా మా దగ్గర చిన్న చిన్న తప్పులుంటే ఈరోజు మనుషులం గదా! ఈ తప్పులుంటే డెఫినెట్‌గా సరి చేసుకుంటాం. సరి చేసుకుంటున్నారా? డెఫినెట్‌గా సరి సరి చేసుకుంటాం. చేసుకోవచ్చు. దానిలో ఆలోచనే డిపార్ట్‌మెంటల్‌తో ఉంది. ఎందుకు గొడవలు పడుతున్నారు మీరు? డిపార్ట్‌మెంట్ వాళ్ళంటే నా ముందు మీరు అడిగేదేంటో ఒకసారి సూటిగా నన్ను అడిగితే నేను చెప్తాను సమాధానం. అవును. 'మెంతా తుఫాను' బాధితులను పరామర్శించినప్పుడు హ్మ్. పమిడిముక్కల సీఐ హ్మ్. చిట్టిబాబుతో ఆ రేంజ్‌లో కొట్లాడడం ఏంటి నాకు ఆ అర్థం కాదు. రేంజ్‌లో కొట్లాడడం అంటే నేనేమి దుర్భాషలాడలేదు. ఆ! నేనేమి మాట్లాడలేదు. ఆ! కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి వస్తున్నారు. ఆ! వస్తున్నప్పుడు నేను ఆ ప్రాంత ప్రతినిధిని. ఆ! ఆ ప్రాంత మా పార్టీ ప్రతినిధిని. హ్మ్. ప్రజలు వస్తా ఉన్నారు ఆయన చూత్తాకి. ఆ! చూడటానికి వస్తా ఉంటే లాఠీ పట్టుకొని నా ముందు నా కార్యకర్తలను కొడతంటే ఆ! నేనేమి నేను చట్టాన్ని గౌరవించాను. ఆ! నేను లాఠీ పట్టుకొని నేను చిట్టిబాబుని కొట్టలేదు. హ్మ్. నేను చట్టాన్ని గౌరవించాను. ఆ! గౌరవించి నేను నా నిరసన వ్యక్తం చేశాను. ఏ విధంగా? నేను నేను నా నా నిరసన వ్యక్తం గొడవ చేసి రూపంలోనా? గొడవ రూపంలో ఏంటండి? ఆ! ఒక మాట ఆ! మాట్లాడినప్పుడు నాకు బాధొచ్చినప్పుడు ఆ! ఒక రకంగా ఉంటది. ఆ! బాధొచ్చినప్పుడు ఒక సౌండ్ ఒక రకంగా ఉంటది. ఆ! లేదు మామూలుగా మాట్లాడితే సౌండ్ ఒక రకంగా ఉంటది. ఆ! అంతే తప్ప నేనెక్కడ అక్కడ నేనేమి మాట్లాడలేదు. ఏదన్నా తిట్టలేదు. ఆ! బూతులు తిట్టలేదు. ఆ! లేకపోతే ఇంకోటి చేయలేదు. నా నిరసన వ్యక్తం చేశాను. ఆ! నాకు ప్రజాస్వామ్యంలో నాకు ఫండమెంటల్ రైట్ ఉంది. ఓకే. నా 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 నిరసన నేను వ్యక్తం చేశాను. ఆ! నా నిరసన వ్యక్తం చేస్తే నా మీద కేసు పెట్టారు. హ్మ్. అలాగే నేను కూడా అతని మీద ప్రైవేట్ కేసేసాను. హ్మ్. అతను మా వాళ్ళని కొట్టడం, నన్ను హ్మ్. నన్ను కించపరచడం హ్మ్. ఇయన్నీ కూడా చేశాడు తను. ఎలా కించపరిచాడని? కించపరిచాడంటే ప్రజల్లో అతను కూడా నన్ను దుర్భాషలాడాడు. ఏమని? ఏమని మాట్లాడాడు? ఆ! నా సంగతి చూస్తానన్నాడు. ఏంటి ఆయన అదేం చూసేది నా తప్పా? సంగతి? ఆ! ఏం చూస్తాడు నా సంగతి? ఈ ఈ కాన్స్టిట్యూషన్‌లో నాకు రైట్ లేదా? మీరు గొడవ పడుతుంటే మీ సంగతి చూస్తానన్నాడాయన. కాదండి. దుర్భాష కాదది. మీరెవరు నన్ను నా సంగతి చూత్తాక అనడానికి? ఆ! ఏ మళ్ళా నా నా దుర్భాషలంటే దుర్భాష అంటే నాకు కూడా ఏమన్నా మాట్లాడాడా? ఏవండీ నాకు కూడా ఆత్మాభిమానం ఉంటదండి. ఆ! నేను కూడా ఒక ఆ! మనిషిని. ఆ! నేనేదో ఎమ్మెల్యేని, ఎక్స్ ఎమ్మెల్యే మనిషి చేశాను. మనిషితోనే గొడవ పడ్డాడక్కడ. నేను ఎక్స్ ఎమ్మెల్యే చేశానో లేకపోతే అనేది నాకేం కళ్ళు నెత్తి మీదకెళ్ళలేదు. ఆ! నా నా కార్యకర్తల్ని ఆ! నా ముందు కొడతా ఉంటే ఆ! నేను ఇంక చేతగానోడిలాగా నిలబడితే ఆ! నేను నాయకుడిని ఎలా అవుతాను? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినప్పుడు మీరు పోలీస్‌తో అణిచేద్దాం. లేకపోతే పోలీసులు ఆంక్షలు పెట్టి ప్రతి ఊర్లో నోటీసులు ఇచ్చి, లేకపోతే ఆటోల మీద కేసులు రాసి, లేకపోతే వాళ్ళని రాకుండా చేద్దామని అణిచేయడం అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ! అందుకని అర్ధరాత్రిలో నాకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆ! నోటీసులు ఇచ్చి ప్రజల్ని రాకుండా చేద్దామంటే ఆ! ప్రపంచాన్ని ఆపగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉంటే ఆ జనాల్ని వీళ్ళు నోటీసులు ఆగుతాయా? వీళ్ళ వీళ్ళ పోలీసులు లాఠీ దెబ్బలు ఆగుతాయా? ఆ! జగన్మోహన్ రెడ్డి గారు ఈ మా నియోజకవర్గానికి వస్తా ఉంటే, ప్రజల్లోకి వస్తా ఉంటే ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎళ్తుంటే, లోకేష్ గారు ఎళ్తుంటే, పవన్ కళ్యాణ్ ఎళ్తుంటే, ఆ ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతా ఉన్నారు? ఒకసారి చూడండి. రెడ్ అది బుక్‌లో తర్వాయి పేజ్ మీదేనంట. రెడ్ బుక్‌లు సహజ ఇయన్నీ ఎందుకు? వనరులు అవన్నీ ఏమైపోయాయి? ఓకే. ఎక్కడ పోయాయి? అవి ఓకే. ఇవన్నీ దానికన్నీ సహజ సమాధానం చెప్తా. మీరేంటి నెక్స్ట్ అడగండి నన్ను. ఓకే. సహజ వనరులు అంటే ఏం ఇప్పుడు చేశారో, సహజ ఏంటో వనరులు హ్మ్. మైనింగ్ చేస్తున్నాడు. వర్ల కుమార్ రాజా హ్మ్. ఇసుక అమ్మేస్తున్నాడు. అదే అమ్మేస్తున్నాడు అని ఆరోపణలు చేస్తున్నారు కదా! హ్మ్. గతంలో కూడా ఇదే జరిగింది. వాటి గురించి కూడా బయటికి తీస్తున్నాము. కుమార్ రాజా సంగతి పక్కన పెడితే ఎమ్మెల్యే కుమార్ రాజా సంగతి పక్కన పెడితే నీ విషయం ఏంటి అనే విధంగా వాళ్ళు కూడా ఎత్తుతున్నారు. రెడ్ బుక్ నెక్స్ట్ పేజ్‌లో మీ పేరు ఉండబోతుందంట. ఓకే. సహజ వనరుల ఓకే. విషయంలో. దానికి కూడా అప్పుడు మాయమయ్యాయి. ఇప్పుడు మాయమైపోతున్నాయి. ఇప్పుడేం లేవు. సహజ వనరులు ఒక్క ఇప్పుడే నిమిషం. అయిపోతున్నాయి. దానికి కూడా కంపారిజన్ చెప్తా ఆ! నేను. చెప్పండి. ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది? ఈ ఆ! ప్రభుత్వంలో ఆ! ఏం జరిగింది? ఆ! సహజ వనరులు ఆ! అనేవి ఆ! ప్రజలకు అవసరం. ఓకే. అది ఏ ప్రభుత్వం ఉన్నా హ్మ్. మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కావాలా? హ్మ్. ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆ ఇసుక అనేది ప్రజలకు కావాలి. హ్మ్. అది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఆ విధానంతో ఇసుక బయటికెళ్తది. అవును. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇసుక లారీలు వెళ్ళిపోతే మా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇయన్నీ ఎమ్మెల్యే గారి లారీలే అనుకుంటారు. ఆ! కానీ హ్మ్. మా ప్రభుత్వం సిస్టమ్‌లో ఒకే ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. హ్మ్. ఆ కాంట్రాక్టర్ ఎవరాయన? నేను చెప్తానేనండి. ఎవ్వరంటే టెండర్స్ వస్తాయి. ఆ టెండర్స్ వచ్చినప్పుడు పార్టిసిపేట్ పేరు చేస్తారు. చెప్పండి. మీకు ఆగండి సార్. బాగా సన్నిహితుడు గదా! ప ఒక నిమిషం ఉండండి. ఒక్క ఆ! నిమిషం ఆ! నన్ను ఆ! చెప్పనివ్వండి. చెప్పండి. పార్టిసిపేట్ చేస్తారు. ఆ! ఆ కాంట్రాక్టర్ వచ్చి ఆహ్, ఆ శాండు తరలిచ్చి ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 800,00,00,000 ఆదాయం వచ్చే విధంగా
మా ప్రభుత్వం డిజైన్ చేసింది. ఒక మీరు ఒక్క నిమిషం అండి మొత్తం స్టేట్ వైడ్ గా 800 కోట్ల రూపాయలు ఈ ఫీజు రూపంలో ప్రతి సంవత్సరం. అయితే అప్పుడు కూడా సహజ వనరులు తరలిల్లాయి. ప్రతి లారీ వెళ్ళినా ఏది వెళ్ళినా ప్రజలకు తెలియదు. మీరు మీలాంటి చనువున్న వాళ్ళు ఏమంటారంటే ఎమ్మెల్యే గారు లారీ వెళ్తుందా, లేకపోతే ఇంకొక లారీ వెళ్తుందా. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ పనిచేస్తాడు. కానీ ఈ ప్రభుత్వంలో ఫ్రీ ఇసుక అంటా ఉన్నారు కదా. ఈ ఫ్రీ ఇసుక ప్రతిరోజు 300 లారీలు వెళ్తున్నాయి మా నియోజకవర్గం నుంచి. 300 లారీలు, ఒక్కొక్క లారీ 12,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. వీళ్ళు టెండర్ వేసి 50 రూపాయలకి మేము 55 రూపాయలకు మేము ఎక్స్కవేషన్ చేసి మీకు లారీలో పోస్తామని చెప్పి వీళ్ళు ప్రభుత్వానికి కమిట్ అయ్యారు. ఒక కాంట్రాక్టర్. అవన్నీ పోయినాయి. కాంట్రాక్టర్ పేరు చెప్పండి. నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి చెప్తా ఉన్నా. ఆ కాంట్రాక్టర్ మీ ప్రభుత్వంలో? మా ప్రభుత్వ హయాంలో ఏవో కొన్ని, నాకు కూడా కరెక్ట్ గా ఐడియా లేదు, ఏదో కంపెనీస్ ఉన్నాయి. ఇసుక కాంట్రాక్ట్ అంటే సబ్ కాంట్రాక్టింగ్ కూడా పొందిన వసంత కృష్ణ ప్రసాద్ కి మీకు అంత లావాదేవీలు జరగలేదంటారా? వసంత కృష్ణ ప్రసాద్ గారు అసలు కాంట్రాక్టర్ అనేది తెలియదు నాకు వాస్తవం, నాకు తెలియదు. కృష్ణా రివర్ లో ఇసుక తరలింపులో ఆత్మ ప్రబోధానుసారంగా మీరు చెప్పండి, మీకు కావచ్చు మీ ప్రభుత్వ హయాంలో మీరు అత్యంత సన్నిహితంగా మెలిగిన అప్పటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరుగ నాగార్జున గారికి కావచ్చు, అసలు ఇసుక తరలింపులో ఇసుమంతైనా మాకు సంబంధం లేదు అని గట్టిగా చెప్తా. అసలు ఇసుక తరలింపులో ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆ కాంట్రాక్టర్ పని చేసుకున్నాడు తప్ప ఈవెన్ మా నియోజకవర్గంలో నా మనుషులు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఈసమంతా ఈ ఇసుకలో కూడా ఇంటర్ఫీరెన్స్ లేదని ధైర్యంగా చెప్పగలరు. ఖచ్చితంగా, నో డౌట్. మరి ఇప్పుడు కుమార్ రాజా మీద మీరు ఆరోపణలు చేస్తున్నారంటే నేను చెప్తున్నాను కదా మీకు, 55 రూపాయలకి టెండర్ వేశారు. 55 రూపాయలు టన్ అంటే వాళ్ళు ఇసుకని తీసుకొచ్చి లారీలోకి ఫ్రీగా ఇవ్వాలి. అవును. కానీ 12,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. మీరు వెళ్ళండి, మీరు ఒకసారి మీ రిపోర్టర్ని పంపించండి. ఈ రోజు అంటే నేనేదో ఇప్పుడు అతన్ని డెఫినెట్ గా గౌరవిస్తాను నేను. అతను కూడా ప్రజలు మనసును చూరగొన్నాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు. నేను కూడా అతనికి ఎప్పుడు ఏం చెప్తానంటే, నీ తప్పులు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, నిన్ను ప్రజలు ఒక నమ్మకంతో ఎన్నుకున్నారు. కొన్ని చేయలేకపోవచ్చు, కొన్ని చేయలేకపోయి ఉండొచ్చు, ఏదో కొన్ని సిస్టమ్స్ వల్ల లేకపోతే టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని నేను చేయలేకపోయి ఉండొచ్చు. నేనేమంటానంటే, అతను ఏమంటాడు ఎంతసేపు కూడా, నువ్వు ఇసుక అమ్మేస్తున్నావు అన్నాను అనుకోండి, నువ్వు అమ్మలేదా అంటాడు. నేను అమ్మలేదు, నీకు తెలియదు అది ఆ సంగతి, నేను అమ్మలేదు, నాకు సంబంధం లేదు. కానీ నువ్వు అమ్ముతున్నావు సరి చేసుకో, నువ్వు రేషన్ బియ్యం అమ్మేస్తున్నావు అని అంటాను నేను రేషన్ నువ్వు ఆ రోజున నువ్వు ఇల్లు కట్టుకోలేదా పామర్లో అంటాడు. నువ్వు రేషన్ బియ్యం, ఎన్టీ రామారావు గారి నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారు రేషన్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. పేదవాళ్ళకి 2 రూపాయలు బియ్యం ఇవ్వడం, 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం అనేది తీసుకొచ్చాడు. ఈ రోజు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తాడు తెలుసా మీకు? ఆ రేషన్ బియ్యం ఏదైతే ఇతనికి చెప్పిన వాళ్ళకి ఆ రేషన్ మాఫియా తరలిపోతా ఉంది. ప్రతి నెల కూడా ఇతనికి 25 నుంచి 30 లక్షలు డబ్బులు ఇవ్వాలని అంటారు, నాకు తెలియదు అంటారు. నేను అనేది ఏంటంటే, ఇలాంటి తెలియకుండా కామెంట్స్ ఎలా చేస్తారు, ఇలా అంటారు అంతే. మీకు తెలుసు, కుమార్ రాజాకు కిలో బియ్యం మీద 6 రూపాయలు కమిషన్ వస్తుంది అంటారు అంటున్నారే, అంటారు. నాకు లెక్క తెలియదు సార్, 25 లక్షలు వస్తున్నాయి, 30 లక్షలు, 6 రూపాయలు మాత్రం గ్యారంటీ. 6 రూపాయలు డెఫినెట్ గా వచ్చేది. ఎవరికి? నేను అసలు ఎప్పుడు రేషన్ బియ్యం ఎక్కడ కావాలంటే అక్కడికి మీరు కనుక నిరూపిస్తే రాజకీయాలు మానేస్తా. రేషన్ బియ్యం రాజకీయం ఎలా నడిపారు 5 ఏళ్ల పాటు? ఓన్లీ ఎమ్మెల్యే మీద వచ్చే జీతంతో. నేను కొత్తగా ఇసుకమ్మ లేదు, బియ్యం తరలించలేదు, ప్యాంటు చొక్కా వేసుకొచ్చి రాజకీయం చేయలేదు. నేను ఒక వ్యాపారంలో ఉండి రాజకీయాల్లోకి వచ్చాను. నేను పట్టుకున్నది ఇప్పుడు 2002 నుంచి ఏది పట్టుకున్నా రాజకీయంతో సహా ఒక ఓడిపోవడం తప్ప అన్ని బంగారం అయింది. నేను అసలు ఎక్కడా కూడా ఎప్పుడు నేను ఎక్కడ లంచం తీసుకోలేదు, ధైర్యంగా. ఈవెన్ పంచాయతీ రాజ్ వర్క్స్ లో కూడా ఎక్కడన్నా పర్సెంటేజ్ కూడా తీసుకోలేదు. ధైర్యంగా ఇళ్ళ పట్టాల రూపాయలు మీరు తీసుకున్నారనేది కూడా
ధైర్యంగా చెప్పగలను. మరి ఇదెందుకు అంటారు మళ్ళా? జగన్ జగనన్న జగనన్న కాలనీ ఇళ్ల అది- పట్టాలలో కూడా 16 కోట్ల రూపాయలు అందింది కళ్యాణిలు కానీ ఆరోపిస్తున్నారు పామర్లో. మిమ్మల్ని తట్టుకోవడం చాలా కష్టం సార్. రాతలు మార్చేస్తారు, లేదు. గీతలు మార్చేస్తారు. నన్ను మిమ్మల్ని తట్టుకోలేము సార్. లేదా చెప్పండి. మా నియోజకవర్గంలో 106 గ్రామాలు ఉన్నాయి ఆ, సార్. ఈ 106 గ్రామాల్లో ఆ, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆ, ఒక్కొక్క గ్రామంలో ఆ, 3 ఎకరాలు, ఆ, ఒక గ్రామంలో 4 ఎకరాలు, ఆ, ఒక గ్రామంలో 5 ఎకరాలు ఉమ్, అట్లా ఉమ్, ల్యాండ్ తీసుకున్నాం సార్. ఉమ్, ఆ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఉమ్, నాకు ఒక ఆలోచన వచ్చింది సార్. ఉమ్, ఏం ఆలోచన వచ్చిందంటే, ఉమ్, మనం ఎప్పుడైనా జీవితంలో తప్పు చేస్తే ఉమ్, మన పిల్లల వరకు కూడా ఆ ఊరు రైతులే మనకి ల్యాండ్ ఇస్తారు. అంతే. ఆ ఊరు రైతులు ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే, తరతరాలు చెప్తారు గ్రామాల్లో, ఫలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడురా మన ఎకరం పొలం ఇళ్ల స్థలాలకి ఇచ్చాం, మనకు 35 లక్షలు ఇచ్చారు, ఆ ఎమ్మెల్యేకి 5 లక్షలు లంచం ఇచ్చాం అని చెప్పుకుంటారు. ఉమ్, అలాంటి చరిత్ర నాకు వద్దని చెప్పి ఉమ్. నేను ఎప్పుడు చేపట్టలేదు. ఈ అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది? మనం ఇంకా దాని గురించి అబద్ధాలు ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే, మాట్లాడడానికి గల అవకాశం కూడా చెప్తాను మీకు. అంటే ఓపెన్గా మీ ముందు మాట్లాడాలి, ప్రజలకు తెలియాలి. పామర్లో ఒక ల్యాండ్ 30 ఎకరాల ల్యాండ్ కొన్నాం. నేను అధికారులకు ఏం చెప్పానంటే, నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనకి ఎక్కడ బురద అంటకూడదు, లేకపోతే మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు అని చెప్పి ఎవరు తక్కువకి ఇస్తే వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకోండి అని చెప్పాను. అక్కడ ఇద్దరు పోటీ పడి మా ల్యాండ్ తీసుకోండి అని వాళ్ళు తీసుకెళ్ళి కోర్టులో వేశారు. ఈ కుమార్ రాజా 2.5 సంవత్సరాల తర్వాత వచ్చి ఇళ్ల స్థలాల్లో నేను ఏదో కరప్షన్ చేశానా అతను చెప్తాడు. కానీ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పామర్లో ఆ ఇళ్ల స్థలాలు ఎవరైతే ఇచ్చిన రైతులు ఉంటారు కదా, మీరు ఎప్పుడన్నా అటు వచ్చినప్పుడు లేకపోతే మీ మనుషులను ఎవరినన్నా పంపించి ఒకసారి ఎంక్వైరీ చేయండి. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తా. మీరు గనక ఫలానా రైతు దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు అనిల్ గారు, మొత్తం మీ నియోజకవర్గంలో 106 గ్రామాల్లో ఫలానా రైతు దగ్గర డబ్బులు తీసుకున్నారంటే ఆ రోజు మీకు ఒక నమస్కారం పెట్టి నేను తెల్లారి పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను రాజకీయాల్లో పనికిరాను, నేను అబద్ధాలు ఆడానో లేకపోతే తప్పు చేశానో లేకపోతే ఇంకోటి చేశానో అని మీరు కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు మానేస్తాను. అయితే రేపటి నుంచి అదే పని మీద ఉంటాను. నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఆ పని మీదే ఉండి అవునండి. ఆధారాలు మీరు అసలు ఒక్క మనిషిని తీసుకొచ్చి ఒక మనిషిని తీసుకొస్తా, ఒక్క మనిషిని ఎకరం పొలం ఇచ్చిన రైతుని తీసుకురండి, తీసుకొచ్చి కైలా అనిల్ కుమార్ లంచం ఇచ్చాం అని చెబితే, ఎకరం పొలం కదా ప్లాట్ చెప్పారండి జగనన్న కాలనీలో. ప్లాట్ కదండి, ఇప్పుడు పొలాల దగ్గర డబ్బులు తీసుకున్నాం అంటున్నారు కదా మీరు, పొలాలు కొన్న దగ్గర నేను తీసుకున్నాను అంటున్నారు. ఆ రైతు ఎవరినన్నా నిరూపిస్తే మళ్ళా నేను ఎప్పుడు ఇంటర్వ్యూ రమ్మంటే అప్పుడు వస్తా. మీకు నమస్కారం పెట్టి మీకు పాదాభివందనం చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను రాజకీయాల్లో ఉండను, నేను ఇలా ఫెయిల్ అయ్యాను, నాకు నాగరాజు గారు ఇలాగా నిరూపించారు అని చెప్పి రాజకీయాలు మానేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు నుంచి మీరు ఆ పని మీద